మహిమ కలుగునుగాక. ఈరోజు నా పరిచయంలో ఉదయకాలమున అంబేద్కర్ నగర్ సంఘములో ఉదయాన ఆత్మల భారం పట్ల ఆత్మల భారము అనే అంశం మీద అక్కడ గంభీరంగా స్వార్థను ప్రకటించబడి మళ్ళా కామరాజు నగర్లో ఉన్నటువంటి సంఘములో బల్లారంగంలో గంభీరంగా వాక్యాన్ని ప్రకటించబడి 2 గంటలకు మన ఇంటికి రావడం జరిగింది. 2 గంటలకు ఇంటికి రావడం జరిగింది. నేను టీవీ వార్తలో ఎలాంటి ఊరుకోండి సందేశం పుణ్యకల మరి పాలిమా చేయగలరు. ఈ 3 వార్తలు చేయగలు మాత్రం చూస్తా లోకంలో జరిగాయి. మీరు ఏం చూశారు? మధ్యాహ్నం టీవీ వార్తలో భయంకరమైన ఇక్కమైన సంఘటన జరిగింది. ఏం చూశారు టీవీ వార్తలు? నేను చూస్తూ ఉంటే నా కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ సంఘాలు చూసుకొని టీవీ వార్తను ఆన్ చేశాను. పుణ్యతల నెలకొంది. ఎమోలియా అనేటువంటి వ్యాధి దాదాపు 60 మందికి పట్టింది. 60 మందికి ఆ యొక్క ఏదో ప్రాంతం నెమ్ము జ్వరం ఇది ఏదో ఎమోలియా అనేది ఒక వ్యాధి అంట. శ్వాసన కోలారు, తర్వాత ఈ మూర్చి కోలారు, ఈ యొక్క 2 కోలాల వల్ల 60 మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి స్పాట్లో 7 మంది చచ్చిపోయారు. స్పాట్లో 7 చచ్చిపోయారు. 6 మందికి స్టాండ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అంబులెన్సులు అన్నీ ప్రయాణాలు పోతున్నాయి. దాని గురించి చరిత్ర తీసుకున్నటువంటి గవర్నమెంట్ అంతా కూడా చరిత్ర తీసుకుంటున్నా. నేను టీవీలో చూస్తూ ఉంటే ఈ కడిసి కాలంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి కంగారు పడుతున్నా. అందువల్ల దేవుని కృపను బట్టి మన అంబేద్కర్ ఈ నరసింహనగరం మనుషు సంఘంలో ఉన్నటువంటి ప్రజలలో దేవుడు ఎందుకు మనల్ని ఉంచాడంటే యేసు ప్రభు పునరుత్థానం వల్ల కలిగే లాభం. యేసు ప్రభు పునరుత్థానం వల్ల కలిగే లాభం. ఆ లాభము అనేదిగా బైబిల్ గ్రంథాలలో కొన్ని మాటలు ఉన్నాయి. ఇది 2 భాగాలుగా ఉంటాయి. నేను త్వరగా పోతాను ఎంతవరకు. ఒకటి మీకు యేసు ప్రభు పునరుత్థానం వల్ల కలిగే లాభం అన్నాడు. తర్వాత దేవుడు ఆమోదించగలిగేటువంటి ఆరాధన. ఈ 2 భాగాలు ఉంటాయి. నేను ఒక భాగం మాట్లాడితే నా టైం అయిపోతే సరిపోదు, ఫినిషింగ్ చేస్తా. రెండో దాంట్లో బాగా దానికి మొదటి టైం ఉంటే మాట్లాడతా. అందువల్ల ఈ మొదటిగా మనకి ఆదివారము పునరుద్ధారము మనకి ఏం లాభం కలగద్ది. కొంతమంది ఏం చేస్తారంట, ఇవాళ ఆదివారము ఒక సంఘంలో పోయి మాట్లాడితే నాకేం ఇస్తారు, నాకు ఎంత ఇస్తారు, నాకేం పెడతారు, నన్ను ఎలా ప్రోత్సాహం చేస్తారు అని ఒక డిస్ట్రిబ్యూషన్గా ఒక్కొక్క సేవకులు ఉంటారు, ఒక్కొక్క కాపర్లో ఉంటారు, ఒక్కొక్క కాంట్రాక్ట్లో ఉంటారు. సో మనకి ఏం చెప్పాడంటే ఈ పునరుత్థానం వలన కలిగే లాభము ఏంటి అంటే అపోస్తలుల వంటి పౌలు గారు రాశాడు. 3వ అధ్యాయములో 26వ వచనములో రాశాడు. ఈ 26వ వచనాన్ని మనం గమనించేటప్పుడు 3:26లో ఎందుకు అంటే ఆశీర్వదించబడడానికి. దేవుడు పిల్లలా, ఈ మొదటిలో ఈరోజు ఆదివారము పునరుత్థానము. ఈ పునరుత్థానంలో మనకి ఏం కావాలా, మన కుటుంబానికి మన జీవితానికి ఏం కావాలంటే ఆశీర్వదించుటకు ఆయన మీ యొద్దకు పంపెను అని చెప్పాడు. ఆశీర్వాదం పొందుకునేదానికి ఆశీర్వాదము దీవెన కావాలా, ఆశీర్వాదం దీవెన కావాలా. నేను ఈ సంఘ పరిచయంలో 32 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ సేవలో భయపడి వణికి భయపడి వచ్చిన తర్వాత అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు కలుగజేశాడు. గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు ఉండదాన్ని బట్టిగా 20 కుమార్ యూట్యూబ్ ఛానల్లో అనేక మందికి నేను సువార్తలు ప్రకటించబడుతున్నాను, సంఘాలలో సువార్తలు ప్రకటించబడుతున్నాము. ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఆశీర్వదించిన బట్టి దేవుడు మీ కుటుంబాలని, మీ జీవితాలని, మీ ప్రోత్సాహాన్ని, మీ గ్రామాన్ని, ప్రాంతాన్ని, మీ సంఘములో ఆశీర్వదించబడడానికి పునరుత్థాన
ఆదివారము కలిగే లాభం. ఆదివారంలో ఆరాధనకు వస్తే ఇదే లాభం. ఎప్పుడు ఏదైనా మన ఉద్యోగాలకు వెళితే ఆ ఉద్యోగం వల్ల మనకి ఎంత రాబడి ఇస్తారో దానికోసం ప్రయాసపడుతున్నాము కదా, అది శరీర సంబంధమైనటువంటి ఒక ప్రోత్సాహం. అయితే దేవుడి దృష్టిలో మనకి ఏం కావాలంటే ఆదివారం ఆరాధనలో కలిస్తే, సంఘములో కలిస్తే ఏమొస్తుందంట లాభం? ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాలా వద్దా? ఆశీర్వాదం కావాలని చెప్పిన పునరుద్ధరణ కలిగే లాభం అన్నాడు. ఆదివారం యేసు ప్రభు పునరుద్ధరణలో లేచాడంటే ఆ పునరుద్ధరణలో కలిగే ఆశీర్వాదం అని చెప్పి పౌలు రాశాడు. రెండోదిగా ఆశీర్వదించబడిన తర్వాత, ఆశీర్వాదం వచ్చిన తర్వాత నీతిగా ఎంచబడుట. రోమల పత్రికలో 4వ అధ్యాయంలో 24, 25 వచనములో ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మనం ఎలా ఉండాలా? నీతిగా ఎంచబడుట. నీతి కావాలా? ఈనాడు నీతి లేదండి. నేను బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు నీతిగా ఉండగలిగినటువంటి వారు ఎజెకియేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో 14వ వచనంలో నీతిగా ఎంచబడిన వారు రక్షింపబడ్డారు. వాళ్ళలో ముగ్గురు వరకు మాత్రమే. అదే ఎజెకియేలు గ్రంథాన్ని నేను చూసినప్పుడు దానియేలు, నోవాను, యోబు ఈ ముగ్గురు నీతి చేత తాము రక్షించబడ్డారు అని బైబిల్ రాయబడుతుంది. మిగతా వాళ్ళ కుటుంబాల గురించో, వాళ్ళ సంగతుల గురించో, వాళ్ళ గురించో అని చెప్పి రాయలే బైబిల్లో. ఆ ముగ్గురు మాత్రమే నీతి చేత తాము రక్షించబడ్డారు అని నోవా నీతికి వారసుడు, దానియేలు ఆ సింహము బోధనలో ఉన్నప్పుడు ఆ సింహాలను ఆ అదుపులను తీసుకొచ్చి సింహాల నోయలను మూయించినటువంటి వాడు దానియేలు. యోబు విశ్వాసముల జీవితంలో యోబు భక్తుడు భూమి మీద అటువంటి వాడు ఎవరు లేడు అని చెప్పి ఆ ముగ్గురు మాత్రమే నీతి చేత రక్షించబడ్డారు. వాళ్ళ సంతతిలో రాలా, దానియేలు సంతతిలో రాలా, యోబు సంతతిలో రాలా, నోవా సంతతిలో రాలా. ఆ ముగ్గురు మాత్రమే నీతి చేత రక్షించబడ్డారు అని ఎజెకియేలు 14 వచనంలో చెప్పేశారు. ప్రియమైన దేవుడు, అందువల్ల మనము ఆశీర్వదించబడిన తర్వాత మనకు కావాల్సిన ఏంటంటే నీతిగా ఎంచబడుట. నీతి కావాలా? సో ఈ నీతి ఏమైపోయిందంటే నీతిని కాళ్ళ కింద భూమి వేసి పడదొక్కుతున్నారు. ఇది రాశారు ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయములో 7వ వచనములో. ఆ నీతిని అన్యాయములుగా మార్చి నీతి ఏమవుతుంటే నేలన పడవేయబడింది. ఆమోసు రాశారు. ఇప్పుడు ఏమన్నా నీతి ఉందా? సంఘాలలో నీతి ఉందా? సమాజంలో నీతి ఉందా? కుటుంబాలలో నీతి ఉన్నదా? రాజకీయంలో పరిపాలిస్తున్న రాజకీయాలలో నీతి ఉన్నదా? నీతి లేదు. నీతి ఏమైందంటే నీతిని ఏలలేకుండా అన్యాయాన్ని ఏలించబట్టి ఈ రోజులలో ఆమోసు చెప్పాడు. అందుకే నీతి ఏలడము లేదు, అన్యాయము వెళుతుంది. ఆమోసు గ్రంథము 5:24 వచ్చారంటే నీళ్ళు పారినట్టు న్యాయమును జరగనియండి. ఎలా జరగనిస్తున్నారు? న్యాయము దేశంలో జరుగుతుందా? ప్రభుత్వంలో జరుగుతుందా? సంఘాలలో జరుగుతుందా? కుటుంబాలలో జరుగుతుందా? బైబిల్ ఏమో కాంటెంట్ బైబిల్ చెప్తుంది. అందుకనే అపోస్తలుడు పౌలు రోమీయుల సంఘానికి రాసి నీతిగా ఎంచబడుట అనే బైబిల్ వాక్యాన్ని చూస్తున్నాం. ఒకటి ఆశీర్వాదము, రెండవది నీతిగా ఎంచబడుట, మూడవదిగా మరి ఆయనతో ఆత్మను అనుగ్రహించును అని రాయబడింది. ఎప్పుడైతే మనము ఆశీర్వదించబడతామో, ఎప్పుడైతే నీతిగా ఎంచబడతామో ఆ సందర్భంలో ఆత్మని కలుగు చేస్తాడు. దేవుని ఆత్మను మనలో నివసింపజేస్తాడు. దేవుని ఆత్మలో మన కుటుంబంలో వస్తుంది. దేవుని ఆత్మలో మన సంఘంలో వస్తుంది. అయినా ఆత్మను అనుగ్రహించున్నాడు. ఆత్మని అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ నా గుండెలో లేకపోతే నేను మాట్లాడగలుగుతానా?
ఆర్కెస్ట్రా అభిషేకం తీసుకున్న నన్ను ప్రవచనాలతో సంఘాలతో యూట్యూబ్ ఛానల్లో అనేక వేల మందికి స్వార్థలు ప్రకటిస్తున్నాను. నేను నీతిగా ఉన్నదాన్ని బట్టిగా, నేను స్వనీతితో పోరాడడం లేదు. స్వనీతి కావాలంటే ఏం చేస్తారంటే స్వనీతి కలిగిన సేవకులు ఉంటారు, స్వనీతి కలిగిన బోధకులు ఉంటారు. ఈరోజు సంఘములు పోతే ఆ సంఘంలో పోతే మాట్లాడితే నాకు ఎంత వస్తుంది, 500 ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా అని ఇలా కాంటాక్ట్లో ఉంటారా. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని ఆత్మను మనకు అనుగ్రహించుచున్నాడు. 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనం అని చెప్పారు. ఈ మాట చెప్పినటువంటి దేవుడు అదే ఆత్మను ఏం చేస్తున్నాడంటే ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనంలో ఆత్మ సమృద్ధిగా మీకు అనుగ్రహించను. ఆత్మనే సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తారు. ఈ ఆత్మ ఉన్నప్పుడు ఈ శరీరం ఎలా ఉంటుందంటే, ఆత్మ మన హృదయంలో వచ్చినప్పుడు మన శరీరానికి బలం, మన కుటుంబానికి దీవెన, మన ప్రోత్సాహానికి దీవెన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనలో నివసించాలి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాము, నీతిగా ఎంచబడతాము, ఆత్మలో ఆయనతో పాటు పాలిభాగస్తులు అవుతామని. దేవుని ఆత్మను సమృద్ధిగా మనలో రావాలి. ఈ ఆత్మను వచ్చినప్పుడు ఈ యొక్క శరీరంలో అరిపాదం మొదలుకు నడి శిరస్సు వరకు 33 కోటి అవయాలు శరీరంలో సృష్టించబడ్డాయి. శరీరంలో సృష్టించబడినప్పుడు ఆ అవయాలకు ఎలాంటి ఒక బలహీనత ఏర్పరచకుండా ఆ ఆత్మను ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. ఇది దేవుని ఆత్మను, నాలో కలిగిన ఆత్మను మీలో ఆత్మను కలిగి ఉండాలి. మీ హృదయంలో ఆత్మ కలిగినప్పుడుగా ఆయన సమృద్ధి మీకు ఆత్మను అనుగ్రహించును అనే మాట చెప్పారు. తర్వాత 4వ కాంటాక్ట్లో ఏం చెప్పారంటే శక్తి. శక్తి ఇది ఫిలిప్పీ పత్రికలో 1:20లో శక్తి కనబడుతుంది. ఆత్మను ఉంచినప్పుడు చేసినప్పుడు మన జీవితంలో మన గుండెలో ఉన్నప్పుడు ఏమవుతుందంట, శక్తి కలుగుతుంది. ఈ శక్తి కావాలి. ఎంత లావులు ఉండవచ్చు, 6 అడుగులు పొడుగులు ఉండవచ్చు, ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత బలిహీనుడిగా ఉన్నా, ఎంత మన హీన స్థితిలో ఉన్నా, దేవుడి ఆత్మలో మన గుండెల్లో మన హృదయంలో ఉంచితే ఏమవుతుందంట, శక్తి కలుగుతుంది. శక్తి కావాలండి. నాకు దేవుడి ఆత్మలో ఉంచడాన్ని బట్టిదా, దేవుడి ఆత్మలో ఉండడాన్ని బట్టిదా శక్తితో మాట్లాడుతున్నాను, ప్రవచనాలతో మాట్లాడుతున్నాను, దర్శనాలతో మాట్లాడుతున్నాను, అభిషేకంతో చెప్తున్నాను. నాకు బీపీ లేదు, షుగర్ లేదు. ఆర్ట్లో 30% మాత్రం ఉండినా కూడా 30 దాకా ఉందండి. 60%లకి 30. ఈ 30తో నేను దేవుడి ఆత్మలో ఉండదాన్ని బట్టిదా, నా శరీరము శక్తిగా ఉండదాన్ని బట్టిదా స్పిరిట్గా మాట్లాడుతున్నాను. నేను గంతులు వేసి అరిసి మాట్లాడితే వీళ్ళు కదిలిపోతాయి. అటువంటి స్పిరిట్ దేవుడి శక్తి ఉండదాన్ని బట్టిదా నేను మాట్లాడగలిగే వారు ఆయన మాట్లాడుతున్నారు కనుక అందుకే మన జీవితంలో ఏం కావాలంటే శక్తి కావాలా, దేవుడి శక్తి కావాలా. దేవుడి శక్తి వచ్చిన తర్వాత ఏమవుతుందంట, ఫలించుట. ఈ ఫలించుట అనే మాట అపోస్తలుడు పౌలు రోమీ పత్రికలో 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఫలించుట. ఆశీర్వదించబడిన తర్వాత, నీతిగా ఎంచబడిన తర్వాత, ఆత్మ మనకు అనుగ్రహించిన తర్వాత, శక్తి వచ్చిన తర్వాత ఇంకేం కావాలంట, ఫలించుట. ఈ ఫలించుట వంటి మాటలను పౌలు చెప్పారు రోమా పత్రికలో 5:4వ వచనంలో. తర్వాత ఆదికాండములో 49:22వ వచనంలో యేషేబు ఫలించుడి కొమ్మ. యేషేబు ఫలించుడి కొమ్మ. యేషేబు జీవితంలో ఫలవంతమైనటువంటి ఫలాలు యేషేబులో కనిపిస్తున్నాయి. యేషేబులో 7 మెట్టులు ఉన్నాయి. యేషేబు చరిత్రలో ఆ మాట అన్నారు ఆదికాండములో, యేషేబు ఫలించుడి కొమ్మ, ఆ ఊట ఎంత రెమ్మలను వ్యాపించుచుడి కొమ్మ. అప్పుడు మనం ఏం చేయాలా, మనం ఫలించద్దా. ఈ వారములో పాట పాడాం, వచ్చే వారములో ప్రార్థన చేయాలా, వచ్చే వారములో వాక్యం వినాలా, వచ్చే వారములో దేవుడి సంఘములో పాల్గొవాలా అని 4 ఆదివారములు 5 ఆదివారములు సంఘ పునరుద్ధారములు కలిగేవంటి లాభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించుడి కొమ్మ.
యేషపు జీవితంలో 5వ కాండక్ట్లో ఫలించు కొమ్మ అన్నారు. 6వ దాంట్లో మనం గమనిస్తే 6వ దాంట్లో నూతనత్వం అనగా మన జీవితాలు నూతనంగా మార్చబడాలి. పోయిన ఆదివారం కంటే ఈ ఆదివారం నాడు, పోయిన మాసం కంటే ఈ మాసంలో ఎలా ఉండాలంటే ఒక నూతనత్వముగా ఉండాలి, ప్రత్యేకముగా ఉండాలి. అదిగా రోమిలి పత్రికలో 8వ అధ్యాయములో 11వ వచనములో 6వ మెట్టులో నూతనత్వము అన్నాడు. ఒక నూతనముగా ఉండాలి. ఒక రోజులో పాట పాడామా, మన ప్రార్థించగలిగా, మన వాక్యం చదివామా, మన దేవుని సంఘములో వస్తున్నామా, దేవుని ఆరాధించగలుగుతున్నామా అనే రబ్బెట్లో ఉన్నప్పుడు నూతనత్వము అని మనము గమనిస్తున్నాం. నేను ఎవరిలో గమనించినప్పుడు మానవులు అందరికీ వారికి పునరుద్ధానము కూడా ఉన్నది. ప్రతి మానవులు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు. ఆ ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందంటే పునరుద్ధానము కూడా ఉన్నది అని తెలియచేయను. పునరుద్ధానం ఉన్నది, ఆ పునరుద్ధానం ఉన్నదని చెప్పి తెలియజేశాడు అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. అందరికీ పునరుద్ధానం ఉంది. అందుకని ఆ పునరుద్ధానం అనగా ఆదివారం నాడు సంఘములో ఆయన శరీరంలో ఈ పునరుద్ధానంలో పొందగలిగే వారికి ఏం జరుగుతుందంటే, ఒకటి ఆశీర్వాదము, నీతించబడుట, ఆత్మలు అనుగ్రహించబడుట, శక్తి కలుగుట, ఫలించుట, నూతనత్వం. ఆ తర్వాత పునరుద్ధానం వలన ప్రతి సమస్త జనులందరూ కూడా పునరుద్ధానం ఉన్నదని చెప్పి పౌలు గారు చెప్పాడు. ప్రియమైన దేవుడు వెళ్ళారా, దేవుడి వాక్యాన్ని మన 6 సబ్జెక్టులలో మనం గమనించినప్పుడు ఈ 6 సబ్జెక్టులలో ఆదివారం నాడు చర్చికి వస్తే, ఆరాధనకు వస్తే ఒక్కొక్కరు ఏమంటారా, అమ్మా ఇవాళ మా ఇంట్లో పని ఉంది, ఇవాళ ఆదివారం ఇంటికి రాములే, ఇవాళ మా ఇంటి పని చూసుకుంటాంలే అని చెప్తే, అందుకే అన్నాడు ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనం, అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటారే కానీ క్రీస్తు కార్యములే, అంతే కదా. చదువు, అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటారే కానీ చూస్తారా. ఏం ఆదివారం అయ్యగారు శ్రీనివాసం పెడుతున్నారు, పని లేదు, ఎన్ని పిలుస్తుందో నేను పని లేదు. సొంత కార్యం అయితే అలా ఏమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇంట్లో సర్దుబాట్లు పనులు చేస్తారా, చేయరా? ఎవరైనా పిలిస్తే అక్కడికి పోవాలి. ఇప్పుడు నేను కూడా తిరుపతిలో మా సొంత పెళ్ళి, మా మేనత్త కూతురిది పెళ్ళి. ఆ పెళ్ళి తిరుపతికి నేను వెళ్ళాలనుకున్నా. మా ఇంట్లో మా భార్య మా కొడుకుని ప్రిపేర్ చేశా. సరే చూసా, తెల్లారు మధ్యాహ్నం ఫోన్ చేయగా నరసింహనగర్ 1 సంఘంలో ఆమోసుని 2 సంఘాలు ప్రింట్ చేశారు. ఆమోసు ఏమయ్యాడో, కాంగ్రెస్ నగర్ తక్కువ అవుతుంది, నరసింహనగర్ 1 తక్కువ అవుతుంది, ఎలా చేస్తారు పని చేయనప్పుడు. అప్పుడు నేను ఫోన్ చేసి, నేను నరసింహనగర్ 1లో నేను వెళ్తా, నేను మాట్లాడాను సార్. నా సంఘం కూడా మనిషి లేదు, ఇలా సేవకులు. నా సంఘంలో యవనస్తుడు పాటగాయకులు కూడా ఇక్కడ తీసుకొచ్చుకున్నా. ఎందుకు తెచ్చారంటే యూట్యూబ్ ఛానల్ 2 సంఘాలు పోయా, 2 సంఘాలు మాట్లాడలేదు. వాళ్ళే వీడియోలు ఎత్తుకున్నారు. వీడియోలు ఎత్తుకొని వాట్సాప్లో పంపించారు. వాట్సాప్లో పంపిద్దామంటే వాట్సాప్లో చూశాను. అక్కడ జరిగిన ఆ వాక్యాన్ని నేను ఇక్కడికంటే అక్కడ గొప్పగా అంబేద్కర్ నగర్ సంఘంలో ఆత్మల భారం మాట్లాడాను. బల్లారాధన పరిచయం మొదటిగా స్పష్టంగా సేవ అనుభవం జీవితంలో నేను గంభీరంగా మాట్లాడా. వాళ్ళందరూ అంటున్నారు, బల్లారాధన క్యాండిడేట్ మెసేజ్ బాగా ఇదిగో వాట్సాప్లో వచ్చేసి బాగా మెసేజ్ అని చెప్పి అభినందిస్తున్నారు. ప్రేమైన దేవుడి బిడ్డలు, అందుకే ఈ రోజున ఈ సంఘంలో ఆ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వీడియో ఎత్తుతున్నాడు. వీడియో ఎత్తిన తర్వాత లైవ్ పోలేదు, నెట్ లేని కారణం బట్టి ఈ వీడియో చూసుకుపోయి మళ్ళీ మా కొడుకు ఏం చేస్తాడ, వైబ్రెన్స్ టీవీ కనెక్షన్ చేస్తాడు. రేపు చేస్తాడు వైబ్రెన్స్లో వైబ్రెన్స్ చేశాడు దీనికని వాళ్ళు. దాంట్లో పోయి కనెక్షన్ చేస్తే నేను యూట్యూబ్ టీవీలోకి వస్తూ ఉంటే ఆ టీవీలో గంభీరమైన కనపడుతుంది. తర్వాత వైబ్రెన్స్ కనెక్షన్ ఎవరెవరు టీవీలో ఉండేదో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. తర్వాత వాట్సాప్ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు ఆన్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్లో రేపు ఈ మెసేజ్ వస్తుంది, మీరు అందరూ చూసుకోండి. ప్రియమైన దేవుడు పెట్టారా, మరి దేవుడు మనకు పునరుద్ధానం వల్ల కలిగేవంటి లాభము మనం గమనిస్తున్నాం. ఎంత పెద్ద ఆశీర్వాదం అండి.
ఆదివారం చర్చికి వస్తే మీకు ఆశీర్వాదం. మానేయబాకండి. నేను ఒక ఆదివారం తవరము. ఆదివారం నాకు ఆ సంఘం చరిత్రలో, సంఘ ఆరాధనలో సంఘం పట్ల భారం కలిగి పరిచయం చేయాలా. నా సొంత వ్యవహారం నాకు వద్దు. సొంత వ్యవహారాలకి నేను పోను. ఎక్కడ పోవాలంటే పోయిన ఆదివారం కూడా నేను సంఘంలో రోజుల్లో ఏర్పాటు చేసి ఆ సరియాపేటలో ఒక ఎంగేజ్మెంట్ వాళ్ళ హిందువులు కార్యక్రమాలు. హిందువులు అయినా కానీ 29 పాస్టర్ గారు పేజీలు ఉంటాయని మాకు రావాలంటారు. వాళ్ళు నన్ను పెట్టుకుని కూడా అన్ని సహకారము అన్ని యొక్క సర్దుబాట్లు చేస్తారు. ఎందుకు చేస్తారంటే మా గ్రామంలో ఒక క్రైస్తవ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు మాకు కూడా ఉంటే మాకు బాగుంటుంది, అన్నిటికీ పిలుస్తారు. ఇంకా దాన్ని కొట్టుకుపోయా. తర్వాత నిన్న వివాహం జరిగిపోయింది. వివాహం సంప్రదాయం జరిగిన తర్వాత నేను రిఫ్లెక్షన్ జరిపించుకున్నాను. దాని బట్టి వాళ్ళ మా కొడుకులు వాళ్ళిద్దరిని పంపించా. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి ఒక పని కంటెంట్ నేను కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతా, కానీ మిగతా ఒక కార్యక్రమాలకు నాకు అవసరం లేదు. అందువల్ల ఈరోజు ఈ నరసింహనగర్ వంశంగంలో ఏ వాక్యం చెప్పాలంటే పునరుద్ధానంలో కలిగే లాభాలు. గమనిస్తున్నారా? మీకు లాభం కావద్దా? నష్టపోతారా? లాభం కావాలా? లాభము అనేదా ఇక పౌలు చెప్పిన మాటే దీవెన అంటాం. దీవెన, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము. ఇదిగా ఆదివారం నాడు చర్చికి వస్తే కలిగే లాభం. భోజనం పెడతారని కాదు, కాలు పెడతారని కాదు, డబ్బులు చేస్తారని కాదు, లేదా మనుషుల యొక్క ఆకారముతో మనం వికారముగా ఎక్కడికి పోతామంటే చర్చికి పోతున్నాం, మనిషినే మాట్లాడడం చేస్తాం. సో మనకి ఏం లాభం కలుగుతుందంటే అది ఆశీర్వాదము కలుగుతుంది. పునరుద్ధానములో యేసు ప్రభు పునరుద్ధరణ లేచాడు. ఆయన లేవడం వల్ల, ఆయన వచ్చిన దాని వల్ల మనకి ఏం లాభం? ఆశీర్వాదం, దీవెన. ఈ ఒకటి ఆశీర్వాదం. రెండోది నీతిగా ఎంచబడుట. అప్పుడు మనం నీతిగా ఉండాలి. యేసు ప్రభు నీతిమంతుడే కదా. యేసు ప్రభు నీతిమంతుడు. ఆయన నీతి కార్యాలు చేసేదానికి భూలోకానికి వచ్చాడు. భూమి మీద నీతిగా ఎంచబడ్డాడు, నీతిగా తీర్చబడ్డాడు. ప్రజలు ఏం చేశారంటే దుర్మార్గమైన పనుల వల్ల యేసు ప్రభుని సిలువ వేశారు. దుర్మార్గులు సిలువ వేశారు. ఆ దుర్మార్గులు సిలువ వేసిన దాన్ని బట్టి ఈయన నీతిమంతుడు కాబట్టి నీతిగా ఎంచబడిన దాన్ని బట్టిన పునరుద్ధానంలో బయటకు వచ్చేసాడు. సమాధిని ఖాళీ చేసి ఆయన బయటకు వచ్చేసాడు. ఆ పునరుద్ధానం వలన మనకు కలిగిన ఆ లాభమే ఆశీర్వాదం. తర్వాత ఆత్మనిచ్చాడండి. ఆ ఆత్మ రావాలి. ఆ ఆత్మ మన గుండెలో ఉన్నప్పుడు మీ శరీరానికి బలిగట్టం లేదు. నాకు ఇది ఉన్నదాన్ని బట్టిదా, నాకు అన్ని డాక్టర్లు అన్ని సక్సెస్గా బాగున్నాయి, నీకు ఏమీ లేదు, నీకు హార్ట్ ప్రాబ్లం లేదు, రెండోది బీపీ లేదు, షుగర్ లేదు, కర్ణాపరేషన్ లేదు, వయసు 64 సంవత్సరాలు అవుతుంది. ఈ 64 సంవత్సరాలకు ఏది లేదు, కర్ణాపరేషన్ కూడా చేసుకోలేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆత్మని ఇచ్చాడు. ఆ ఆత్మను ఉన్నదాన్ని బట్టిదా ఎమోషనల్గా మాట్లాడవద్దు, నువ్వు అవ్వద్దు, నువ్వు సాధన చేయొద్దు, రెస్ట్ ఎత్తుకో అన్నప్పుడు నాకు 30% ఆర్టు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను అరవాలి, మాట్లాడాలి. నేను భూమి మీద ఉన్నంత వరకు కుటుంబం పట్ల పరిచయం, ఆ కుటుంబంలో శాంతిని శ్రమను చేయగలగాలని చెప్పి ఈ రెండుని మాత్రం నేను మర్చిపోకుండా చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే పౌలు చెప్పాడు, నా మటుకు నేను బ్రతుకుతుంటే క్రీస్తునందు చావంటే నాకు లాభమని పౌలు తీర్మానించాడు. ఆ తీర్మానమే ఇరిమై కుమార్ యొక్క తీర్మానము. ఇక నేను బ్రతుకుడి కంటే నేను సంఘములో ఆత్మల పట్ల భారం కలిగి పరిచయం చేయాలి. ఆ పరిచయం ఏం చేశాడంటే అపోస్తలుడైన పౌలు ఆయన అంత కష్టములని కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 24వ వచనము 28వ వచనము 5 వచనాలు అన్నాడు, 40 దెబ్బలు పట్టబడ్డాడు. ఎవరట? పౌలు. ఎన్ని దెబ్బలు? 40 దెబ్బలు పట్టబడ్డాడు. చెరసాలలో పడ్డాడు, అవమానం పొందాడు, నీళ్ళు పాలయ్యాడు. ఆయన పడిన పరిస్థితి భయంకరమైన పరిస్థితి పడ్డాడు. ఎందుకంటే ఆత్మల భారం కోసం. ఈనాడు సంఘాలలో, సమాచారాల్లో సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, తగ్గిన వారు ఉన్నారు, చూస్తున్నారే కానీ
ఆత్మల పట్ల భారం కలిగి ఉంటున్నారా లేదా? ఇలా మనం ఈ భారము దినదినము నాకు సంఘాలలో విచిత్ర కళలు 11:28 వచ్చినప్పుడు సంఘాలలో విచిత్ర కళలు. ఈ సంఘాలలో ఆత్మల పట్ల దినము ఈ భారము నా మీద మాపడింది. పౌలు గారు తీర్మానించారు. అందుకే ఇనుకు వారు ఆత్మల పట్ల నేను భారం కలిగి పరిచయం చేయగలుగుతున్నాను. ఈ సేవ అందరూ కావాలి. ఈ రోజు ఎట్లుంటారంట, సంఘాలు నాకు 3 సంఘాలు 4 సంఘాలు, ఒక్కొక్క పాస్టర్లు నాకు 6 సంఘం 7 సంఘం 6 సంఘం. ఒక పాస్టర్ అన్నాడు, ఒక సంఘం పోయి 8 నాకు 4,500 జీతం ఇస్తున్నాడు. నువ్వు ఎందుకు ఒక పాస్టర్ మా సొంత ఆయన 4,500 నాకు జీతం ఇస్తున్నాడు. ఇంకొక ఆయన చూస్తే ఒక పాస్టర్ ఉంటాడు, నాకు 7 సంఘం 6 సంఘం 4 సంఘాలు. సరే మంచిదే. 4 సంఘాలలో కలిగినటువంటి పాస్టర్ సేవకులు తప్పెడు పొందిన వారు ఆత్మల భారం ఉన్నదా? ఆత్మల భారం ఉన్నదా? ఆత్మల భారం కావాలా? కుమారు ఆత్మల భారముతో పరిచయం కొనసాగిస్తున్నారు. 32 సంవత్సరాలు ఈ సేవలో, 10 సంవత్సరాలు బైబిల్ విడవకుండా తప్పెదల బండి ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే నేర్చుకొని, నేను ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతాను. 10 సంవత్సరాలకు ముందు 10 గంటలకు ప్రారంభం, 11 గంటలకు ప్రారంభం చేస్తే 8 గంటలకు బైబిల్ వచ్చింది కదా. అప్పుడు నాకు పెళ్ళైన తర్వాత ఒకే కుమారుడు, చిన్న కుమారుడు. ఆ సందర్భంలో 8 ఏంటంటే మా భార్య ఏం చేయలేదు. 50 ఎడమను బైబిల్ చదివి మైండ్స్ని తీసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవచనాలు ఇస్తున్నాడు, అభిషేకం ఇస్తున్నాడు, అభివృద్ధిలో నడిపిస్తున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆత్మను ఉన్నదాన్ని బట్టి వారు మాట్లాడుతున్నారు. కానీ ఈనాడు నేను యూట్యూబ్ ఛానల్లో నేను మాట్లాడుతున్నాను కనుక సేవకులారా, పాస్టర్లారా, దేవుడి దైవజనులారా, ఆత్మల పట్ల భారం కలిగించండి. శ్రమతో పౌలు గారు ఆత్మల భారం చూపించారు. ఆ ఆత్మల భారము ఈనాటి దినాలలో సేవకులలో లేకపోవడమే. సంఘాలు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఏమి ఇస్తారు, వీళ్ళేమి ఇస్తారు, వాళ్ళు ఎంత జీతం ఇస్తారు, ఇది చూస్తున్నారే. కానీ ఈ సేవ ఉచితమైనటువంటి ఒక సేవ ప్రకటించుండగా నాకు జీతం అనే పౌలు అన్నాడు. సో సేవకులను పోషించవలసి ఉంది, సేవకులను సంప్రదించవలసి ఉంది. కానీ ఏం చేశారంటే గృహ నివారకత్వములకు వారిని అప్పగించు. వాళ్ళు చూసుకుంటారు. ఎవరిని? సేవకులని, పాస్టర్ని, ఆ గృహస్థులు వాళ్ళు సహకారం చేసి వాళ్ళు చూసుకుంటారు. సో సంఘములు వచ్చిన తర్వాత ఈ స్వార్థం ఉచితంగా ప్రకటించిందో నా జీతము, ఇది నేను ఇష్టమని చేస్తున్నాను, అట్లా చేయలేకపోతే నాకు శ్రమ కాదా అని ఆ పౌలు గారు చెప్పారు. ప్రియమైన దేవుడు వెళ్ళారా? మరి చాలా మంది రాలా, ఎందుకు రాలేదో మీకు తెలవాలా, మీకు తెలవాలా. దయచేసి ప్రేమతో చెప్పకుండా పునరుద్ధానం వల్ల కలిగే లాభము, మనకు ఆశీర్వాదము, నీతిగా ఉండాలని, ఆత్మను అనుగ్రహించాలని, తర్వాత శక్తి కలగాలని, తర్వాత ఫలించాలని, తర్వాత నూతనత్వముగా ఉండాలని ఇదా బైబిల్లో చెప్పిన మాటలు. ఆ మాటలు మనం అర్థం చేసుకుని మనం జీవితంలో ఉండగలిగితే మనం క్షేమంగా ఉంటాం, ఆశీర్వదించబడతామని తెలియజేస్తాం. నేను